హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బ్లాగ్స్. ఈరోజు అయితే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఒక ట్రిప్ అయితే వేసాము. అంటే నెల్లూరు దగ్గర కస్మూర్ దర్గాకి అయితే నేను మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం అనమాట. ఇంకా దర్గాకి అయితే రీచ్ అయిపోయాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్ దర్గాకి. మన ఇంటి నుంచి దర్గాకి అయితే ఒక 3 to 4 hours అయితే జర్నీ పట్టింది. అంటే దగ్గర దగ్గర ఒక 180 to 190 kilometers వస్తుంది దర్గాకి. అంటే ఇంకా దర్గాకి వెళ్ళే రూట్ లో ఈ లొకేషన్ లో వచ్చేసి మా స్వామి వారు ధ్యానం చేసిన ప్లేస్ అనమాట. ఇక్కడ అంటే వారు ఇక్కడ తిరిగిన ప్లేస్ ఇదంతా. ఇది మంచినీరు బావి. ఇక్కడ కానీ మనం స్నానం చేసామనుకో మనకున్న చెడు మొత్తం తొలగిపోతుందని గట్టిగా నమ్ముతారు. మా వాడైతే స్నానం చేయడానికి రెడీగా ఉన్నాడు. చల్లగా ఉంది నీళ్ళు. ఎట్లా స్నానం చేస్తాడో ఏంటో వీడు. అండ్ ఫైనల్ గా మా ఇద్దరు అల్లుళ్ళు ఇంకా స్నానం చేసేసి రెడీగా కూర్చొని ఉన్నారు. వీడి దర్జా చూడండి అసలు. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళేసి పూజ చేసుకొని ఇంకా మెయిన్ దర్గాకి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఫైనల్లీ రీచ్ టు అవర్ డెస్టినేషన్. ఇదే అనమాట దర్గాకి మెయిన్ ఎంట్రన్స్. ఇదే అనమాట లోపల. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ రావడం చాలా అంటే చాలా బ్లెస్డ్. అలాగా స్వామివారు వచ్చి కొండపైన కూడా చాలా చోట తిరిగారు. సో అక్కడ కూడా ఒక దర్గా అనేది ఉంటుంది పైన కూడా. సో మనం కొండపైకి అయితే వెళ్తున్నాం. నేను మా అయ్యన్ గాడు మా అద్నాన్ గాడు మేమంతా ఇంకా కొండపైకి వెళ్తున్నాం. ఫైనల్గా కొండపైకి వచ్చేసాం. చూడండి వ్యూ ఎంత బాగుందో పైన. ఇంకా దర్గా కూడా ఇక్కడే అనమాట. ఇంకా పైన అయితే దర్గాలో మొత్తం చూసుకునేసి ఇంకా నేను మా వాడ అలా అల్లరి చేసుకుంటూ ఇంకా మేమైతే కిందకి దిగేసాము. అండ్ మేమంతా కలిసి ఫైనల్గా రూమ్ అయితే తీసుకున్నాము. ఇంకా అలాగా బయటికి వచ్చాము. ఇంకా నైట్లో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి, అసలే అమావాస్య నెక్స్ట్ డే, ఇంకెలా ఉంటుందో ఏంటో చూద్దామని చెప్పి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ రష్ అంటే చాలా మంది ఉంటారు. ఈ వర్షాకాలం వల్ల చాలా వరకు రాలేకపోయారు. చాలా దూరం నుంచి వస్తారంట. చెన్నై నుంచి, తమిళనాడు సైడ్ నుంచి చాలా వరకు ఇక్కడికి వస్తారంట విజిట్ చేయడానికి. అండ్ నేను మా అమ్మ వాళ్ళైతే ఇంకా దర్గా లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా దర్గా లోపలికి వెళ్ళేసి మొత్తం చూసాము. అక్కడ చాలా బాగుంది. నైట్లో చాలా రష్ ఉన్నారు ఇక్కడ చాలా వరకు. అండ్ మళ్ళీ ఇంకా ఎగ్జాక్ట్గా 12కి వస్తాము మళ్ళీ ఇక్కడికి. అది కూడా ఎలా ఉంటుందో మీకు అది కూడా చూపిస్తాను నేను. అదే 12కి ఎందుకు ఎగ్జాక్ట్గా వస్తాము అది కూడా చెప్తాను. ఇంకా మేమైతే దర్గా నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా మళ్ళీ ఎగ్జాక్ట్గా 12కి రావాలి కాబట్టి ఇంకా వెళ్ళి ఫాస్ట్గా పనుకొని మళ్ళీ ఎగ్జాక్ట్గా 12 లోపల వచ్చేయాలి ఇక్కడికి. ఇంకా 12 అయిపోయింది. ఇంక వచ్చేసాం మేము మళ్ళీ దర్గా దగ్గరికి. చూడే టైం అయితే ఇప్పుడు 11:56 అవుతుంది. అందరూ దర్గా బయట ఇంకా ఎగ్జాక్ట్గా 12 అయితే అయింది. చూడండి మీరే, అందరూ టెంకాయలు అయితే పొగలు కొడుతున్నారు దర్గా ముందు. ఆ టెంకాయని మనమే దిష్టి తీసుకున్న తర్వాత మన స్వయంగా మన చేత్తోనే దర్గా ముందు పగల కొడితే మనకున్న బ్యాడ్ మొత్తం తొలగిపోతుందని వీళ్ళు బాగా నమ్ముతారనమాట. ఇంకా మా అమ్మ అయితే నన్ను పిలుచుకొచ్చేసింది. ఇంకా నేను మా అమ్మ అయితే మళ్ళీ రిటర్న్ రూమ్కి స్టార్ట్ అయిపోయాము.
ఇంకా మా వాళ్ళంతా రూమ్లో పనుకున్నారు. నాకైతే ఆ రూమ్లో అసలు సెట్ కాలేదు. ఇంకా నేనైతే గమ్మున కార్లో వచ్చి పనుకునేసాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దర్గాకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా చిన్నోడికైతే గుండు కొట్టించాలి. సో ఇంకా వాడిని దర్గా దగ్గరికి తీసుకెళ్ళి వాడికైతే గుండు కొట్టించేసాము. పాపం చాలా అంటే చాలా భయపడిపోయాడు మా వాడు గుండు కొట్టేటప్పుడు. హాయ్ హాయ్ బోల్. ఇంకా నేను మా అమ్మ ఇంకా మా బుడ్డోడు మేము వెళ్ళి దర్గా దగ్గరికి వెళ్ళి పూజ చేసుకునేసాము. అసలు మా వాడు అనుకున్నాడు ఎందుకురా వచ్చాము రా బాబు వీళ్ళతో వచ్చి నాకు గుండు కొట్టిచ్చేసారని అనుకున్నాడు. అయితే శివపి ఇంకా రూమ్కి వెళ్ళిన వెంటనే సెల్ఫీ కెమెరా ఆన్ చేసి ఇంకో వాడిని వాడే చూసుకున్నాడు గుండు కొట్టి. షాక్ అయిపోయింది వాడు. ఇంకా మేమంతా దర్గా అంతా చూసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు మార్నింగే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ ఇంటికి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మినీ బ్లాగ్ వీడియో. సో మరించి మంచి బ్లాగ్స్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన బ్లాగ్స్.